ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్స్ ఒక బేసిక్ మిస్టేక్ అయితే చేస్తారు. కంపెనీ రిజల్ట్ చూసి ఇమీడియట్గా డెసిషన్ తీసుకుంటారు. ప్రాఫిట్ పెరిగింది కాబట్టి కంపెనీ స్ట్రాంగ్ అని అనుకుంటారు, రెవెన్యూ తగ్గింది కాబట్టి కంపెనీ వీక్ అని డిసైడ్ చేస్తారు ఫ్రెండ్స్. కానీ రియల్ ఇన్వెస్టింగ్లో నెంబర్స్ని సర్ఫేస్ లెవెల్లో చూడకూడదు ఫ్రెండ్స్. బిజినెస్ పెర్ఫార్మెన్స్ ఆల్వేస్ డైనమిక్గా ఉంటుంది. ఎకనామీ చేంజ్ అవుతుంది, డిమాండ్ చేంజ్ అవుతుంది, సీజన్స్ చేంజ్ అవుతాయి, కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల కంపెనీ పెర్ఫార్మెన్స్ కంటిన్యూస్గా సేమ్ ఉండదు ఫ్రెండ్స్. అందుకే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ అండ్ అనలిస్ట్ యూజ్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఈస్ QOQ అనాలిసిస్, అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ అనాలిసిస్. ఈ వీడియో పర్పస్ అనేది సింపుల్ ఫ్రెండ్స్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటే ఏంటి అనేది కాదు ఫ్రెండ్స్, క్వార్టర్ ఆన్ క్వార్టర్ని ఒక థింకింగ్ సిస్టమ్ లాగా నేర్చుకోవాలి. ఈ కాన్సెప్ట్ అర్థమైతే కంపెనీ గ్రోత్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయగలుగుతాం, ఫేక్ సిగ్నల్స్ని అవాయిడ్ చేయగలుగుతాం, అండ్ బెటర్ ఫైనాన్షియల్ డెసిషన్స్ని మనం తీసుకోగలుగుతాం. ఫస్ట్ మనం బేస్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కంపెనీ బిజినెస్ కంటిన్యూస్గా రన్ అవుతుంది. డైలీ సేల్స్, డైలీ ఎక్స్పెన్సెస్, డైలీ ఆపరేషన్స్ జరుగుతాయి. కానీ స్టాక్ మార్కెట్లో కంపెనీస్ రిజల్ట్ని డైలీ రిపోర్ట్ చెయ్యు. ఇన్స్టెడ్ ఇయర్ని 4 క్వార్టర్ పార్ట్గా డివైడ్ చేస్తాయన్నమాట. ఈ ప్రతి పార్ట్ని క్వార్టర్ అంటారు ఫ్రెండ్స్. 1 క్వార్టర్ అంటే 3 మంత్స్ టైం పీరియడ్ ఫ్రెండ్స్. ఇయర్ని బ్రేక్ డౌన్ చేస్తే సింపుల్గా ఇలాగా Q1 అంటే జనవరి టు మార్చ్, Q2 అంటే ఏప్రిల్ టు జూన్, Q3 అంటే జూలై టు సెప్టెంబర్, Q4 అంటే అక్టోబర్ టు డిసెంబర్ అన్నమాట. సో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో టోటల్గా 4 క్వార్టర్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ప్రతి క్వార్టర్కి ఒక సపరేట్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ లాగా కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ సిస్టమ్ వల్ల ఇన్వెస్టర్స్కి బిజినెస్ని స్టెప్ బై స్టెప్గా అబ్జర్వ్ చేయడం ఈజీ అవుతుందన్నమాట. కాన్సెప్ట్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక స్మాల్ రిటైలర్ షాప్ని ఇమేజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. జనవరిలో సేల్స్ స్లోగా ఉండొచ్చు, బికాజ్ పీపుల్ స్పెండింగ్ రెడ్యూస్ చేస్తారు ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత. ఫిబ్రవరిలో నార్మల్ సేల్స్ ఉంటాయి, మార్చిలో ఫెస్టివల్ ఆఫర్స్ వల్ల సేల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు అన్నమాట. సో ఈ 3 మంత్స్ కలిపి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తాయి. ఈ ప్యాటర్న్ని మనం Q1 పెర్ఫార్మెన్స్ అంటన్నమాట. నెక్స్ట్ ఏప్రిల్ టు జూన్లో అగైన్ డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది. సమ్ టైమ్స్ స్టేబుల్, సమ్ టైమ్స్ వీక్, సమ్ టైమ్స్ స్ట్రాంగ్. మీనింగ్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. బిజినెస్ పెర్ఫార్మెన్స్ ఒకేలా ఉండదు ఫ్రెండ్స్. ప్రతి 3 మంత్స్లో న్యూ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అందుకే క్వార్టర్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు అర్థమవుతుంది కదా. నౌ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకు కంపెనీస్ ఇయర్లీ రిపోర్ట్ కాకుండా క్వార్టర్లీ రిపోర్ట్ ఇస్తాయి? ఆన్సర్ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. బిజినెస్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. ఇఫ్ వీ వెయిట్ ఫర్ ఫుల్ ఇయర్ రిపోర్ట్, ఇంపార్టెంట్ చేంజెస్ మిస్ అవుతాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్గా ఒక స్మార్ట్ ఫోన్ కంపెనీని కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. Q1లో ఓల్డ్ మోడల్ సేల్స్ ఉండొచ్చు, Q2లో న్యూ ఫోన్స్ లాంచ్ అవ్వచ్చు. సో సడన్గా గ్రోత్ వస్తుందన్నమాట. Q3లో కాంపిటీషన్ ఇంక్రీజ్ వల్ల సేల్స్ డ్రాప్ అవ్వచ్చు అన్నమాట. Q4లో ఫెస్టివల్ సీజన్ వల్ల అగైన్ స్పైక్ అవ్వచ్చు అన్నమాట. ఇఫ్ ఓన్లీ ఇయర్ రిపోర్ట్ చూస్తే ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ హిడెన్గా ఉంటాయి ఫ్రెండ్స్. కానీ క్వార్టర్లీ రిపోర్ట్ వల్ల ఈచ్ స్టేజ్ క్లియర్గా కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్కి రియల్ టైం అండర్స్టాండింగ్ వస్తుందన్నమాట. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్కి వెళ్దాం ఫ్రెండ్స్. QOQ అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్. సింపుల్ మీనింగ్ ఏంటంటే కరెంట్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్ని ప్రీవియస్ క్వార్టర్ పెర్ఫార్మెన్స్తో కంపేర్ చేయడం అన్నమాట. ఎగ్జాంపుల్కి Q1 ప్రాఫిట్ వచ్చి 100 crore ఉందనుకోండి, Q2 ప్రాఫిట్ వచ్చి 120 crore అయిందనుకోండి. ఇక్కడ మనం Q2ని Q1తో కంపేర్ చేస్తాం అన్నమాట. ఈ కంపారిజన్ వల్ల గ్రోత్ ఆర్ డిక్లైన్ తెలుస్తుంది అన్నమాట మనకి. సో QOQ అంటే జస్ట్ నెంబర్స్ కాదు ఫ్రెండ్స్, ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ అండర్స్టాండింగ్ బిజినెస్ మూమెంట్. ఫార్ములా సింపుల్గా అర్థం చేసుకోవాలి. అయితే QOQ గ్రోత్ ఈక్వల్ టు కరెంట్ క్వార్టర్ మైనస్ ప్రీవియస్ క్వార్టర్ డివైడెడ్ బై ప్రీవియస్ క్వార్టర్ ఇంటూ 100. బట్ రియల్ థింకింగ్లో ఇది ఇలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్ 3 మంత్స్ కంపేర్ టు ఈ 3 మంత్స్లో కంపెనీ ఎంత ఇంప్రూవ్ అయింది ఆర్ ఎంత ఫాల్ అయింది. ఎగ్జాంపుల్కి Q1 ప్రాఫిట్ వచ్చి 100 crores, Q2 ప్రాఫిట్ వచ్చి 120 crores. డిఫరెన్స్ 20 డివైడెడ్ బై 100 తీసుకుంటే 0.2 వస్తుంది. ఆ 0.2 ఇంటూ 100 వేసుకుంటే 20% గ్రోత్ మాట. సో కంపెనీ 20% ఇంప్రూవ్ అయింది అన్నమాట. నౌ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్, QOQ అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ పాజిటివ్ ఉంటే కంపెనీ గ్రో అవుతుందని సింపుల్ కన్క్లూజన్ కాదు ఫ్రెండ్స్. క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెగిటివ్ ఉంటే కంపెనీ వీక్ అని ఆటోమేటిక్గా ఎజంప్షన్ కూడా కాదు. పాజిటివ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మీన్స్ బిజినెస్ మూమెంట్ ఇంక్రీజ్ అవుతుంది. నెగిటివ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ మీన్స్ షార్ట్ టర్మ్ స్లో డౌన్ ఉండొచ్చు. బట్ రీజన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బికాజ్ సమ్ టైమ్స్ గ్రోత్ సీజనల్ ఉంటుంది, సమ్ టైమ్స్ డిక్లైన్ టెంపరీ ఉంటుంది, సమ్ టైమ్స్ వన్ టైమ్ ఈవెంట్స్ నెంబర్స్ని డిస్టర్బ్ చేస్తాయన్నమాట. సో
QOQ ఈజ్ నాట్ ఫైనల్ జడ్జ్మెంట్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ సిగ్నల్. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాలామంది బిగినర్స్ ఒక మిస్టేక్ అనేది కామన్గా చేస్తారు ఫ్రెండ్స్. ఒక క్వార్టర్ రిజల్ట్స్ చూసి ఫుల్ కన్క్లూజన్కి వస్తారు. ఎగ్జాంపుల్కి Q2 ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే కంపెనీ స్ట్రాంగ్ అని డిసైడ్ చేస్తారు. కానీ రియాలిటీలో ఈ ఇంక్రీజ్ ఫెస్టివల్ సీజన్ వల్ల అవ్వచ్చు, లేదా డిస్కౌంట్ క్యాంపెయిన్ వల్ల కూడా అవ్వచ్చు, లేదా వన్ టైం బిగ్ ఆర్డర్ వల్ల కూడా అవ్వచ్చు ఫ్రెండ్స్. సో యాక్చువల్ బిజినెస్ స్ట్రెంత్ కాకుండా టెంపరీ ఎఫెక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అందుకే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ ఆల్వేస్ మల్టిపుల్ క్వార్టర్స్ని అబ్జర్వ్ చేస్తారన్నమాట. ఒక ఎగ్జాంపుల్గా ఒక ఐటీ కంపెనీని కన్సిడర్ చేయండి ఫ్రెండ్స్. Q1 రెవెన్యూ 500 crores, Q2 రెవెన్యూ 520 crores, జస్ట్ 4% గ్రోత్. బిగినర్స్కి ఇది స్లో గ్రోత్లా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ డీపర్ అనాలిసిస్లో కంపెనీ స్టెబుల్గా ఉంది, క్లయింట్స్ కన్సిస్టెన్స్గా ఉన్నారు, నో మేజర్ లాస్ అవ్వలేదు. సో రియల్ మీనింగ్ ఏంటి అంటే కంపెనీ స్టడీగా పెర్ఫామ్ చేస్తుంది, నాట్ ఎక్స్ప్లోసివ్ బట్ స్టేబుల్ గ్రోత్ మాట. అయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే క్వార్టర్ యూజ్ చేయడం వల్ల ఇన్వెస్టర్స్కి షార్ట్ టర్మ్ బిజినెస్ డైరెక్షన్ తెలుస్తుంది ఫ్రెండ్స్. మొమెంటమ్ అనాలిసిస్ చేయొచ్చు, సడన్ చేంజెస్ డిటెక్ట్ చేయొచ్చు, ట్రేడింగ్ డెసిషన్స్కి సపోర్ట్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. బట్ ఫైనల్ డెసిషన్స్ కోసం ఈ ఒక్కదాన్ని చూసి మనం డెసిషన్స్ తీసుకోకూడదు ఫ్రెండ్స్. ఇట్ షుడ్ ఆల్వేస్ బీ కంబైన్డ్ విత్ అదర్ మెట్రిక్స్ ఆల్సో. అయితే ఫైనల్ సమ్మరీ చూస్తే ఫ్రెండ్స్, క్వార్టర్ అంటే 3 months బిజినెస్ సైకిల్, ఇయర్లో 4 quarters ఉంటాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటే కరెంట్ క్వార్టర్ని ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేయడం అన్నమాట. ఫార్ములా సింపుల్గా గ్రోత్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఫ్రెండ్స్. బట్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఇంపార్టెంట్, నెంబర్స్ అలోన్ ట్రూత్ కాదు ఫ్రెండ్స్. సీజనాలిటీ అంటే టెంపరీ ఎఫెక్ట్స్ కన్సిడర్ చేయాలి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. మీకు ఈ కాన్సెప్ట్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కమెంట్ బాక్స్లో మీ క్వరీస్ అన్ని పోస్ట్ చేయండి. మీ డౌట్స్ అన్ని నేను తొందరగా క్లారిఫై చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చే వీడియోలోకి వెళ్దాం. టేక్ కేర్.